Let's start this video with a small question. మీలో ఎంతమంది ఠాగూర్ సినిమా చూసినారు? ఒకవేళ మీరు ఆ సినిమా చూసిండ్రంటే మీలో ఎంతమందికి ఆ ఐకానిక్ డైలాగ్ గుర్తుంది? మన దేశంలో అడుగడుగునా లంచం, మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం. ఈ మూవీ రిలీజ్ అయ్యి కూడా 21 ఇయర్స్ అవుతుంది. సొసైటీలో జరిగే కరప్షన్ గురించి అందరికీ అర్థమయ్యేటట్టు అసలు బాగా తీసిన మూవీ అది. కాకపోతే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే కరప్షన్ అనేది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక్కలే చేస్తారు అని కాదు. వెదర్ ఇట్ ఇస్ పబ్లిక్ సెక్టర్ ఆర్ గవర్నమెంట్ సెక్టర్, పబ్లిక్ రిలేషన్స్ లో ఉన్నప్పుడు చేతుల్లో ఉన్న పవర్ ని డబ్బుల కోసం మిస్యూజ్ చేసుకునే వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు. అలా చేస్తూ దొరికిపోయిన కరప్టెడ్ మనుషుల గురించే ఈ వీడియో. సో లెట్స్ టాక్ అబౌట్ ద పూణే పోర్ష్ క్రాష్ ఇన్సిడెంట్. Ladies and gentlemen, Porsche crash took place in India's Pune Porsche crash. It's a massive impact in the Pune Porsche case. Pune Porsche case, viewers, Times Now sting operation. An eyewitness has now come out with chilling account of the killer height. Speeding Porsche that has actually killed 2 people was granted bail. Father and the grandfather of the minor accused in the Pune Porsche case. The accused was taken into custody. The bail conditions include writing an essay. Heads are rolling. The whole country is involved now in the coverage of the Pune Porsche double murder case. నిజానికి ఇన్సిడెంట్ జరిగి ఒక 2 వీక్స్ అవుతుంది. కానీ 2 రోజులకు ఒకసారి ఈ మ్యాటర్ లో ఏదో ఒక నిజం బయటికి వస్తూనే ఉంది. కానీ మన తెలుగులో మాత్రం ఎందుకో ఈ టాపిక్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవట్లేదు. ఐ ఫీల్ లైక్ దిస్ ఇన్సిడెంట్ అండ్ దిస్ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ ఆల్ నీడ్ టు నో అబౌట్ దిస్. ఎట్లన్నా తెలియాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాం. జనాల దగ్గర డబ్బులు పవర్ చేతుల్లో ఉంటే వాళ్ళ తప్పు ఏం లేదు అని చెప్పి కప్పిపుచ్చుకోవడానికి, ఆ ఇష్యూ నుంచి ఎస్కేప్ అవ్వడానికి వీళ్ళు ఎంత ఎక్స్టెంట్ వరకైనా వెళ్ళగలుగుతారు. ఎంత మందినైనా కొనేస్తారు, ప్రూఫ్స్ అన్నిటినీ మార్చేస్తారు. ఇలాంటివి అన్ని మీకు బాగా అర్థమైతుంది ఈ వీడియోలో. సో మేక్ షూర్ టు వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. 18th May సాటర్డే అరౌండ్ 10:30 PM 17 years ఇంటర్మీడియట్ స్టూడెంట్ పేరు వేదాంత్ అగర్వాల్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయ్యాడని చెప్పేసి తన 12 ఫ్రెండ్స్ తో పాటు పబ్ కి వెళ్ళాడు పార్టీ చేసుకోవడానికి. అండ్ ఆ పబ్ పేరు కోజీ. ఈ పబ్ లో తను ఆల్మోస్ట్ 1.5 hour టైం స్పెండ్ చేసిండు. తను తన ఫ్రెండ్స్ డ్రింక్స్ అండ్ ఫుడ్ ఆర్డర్ చేసినారు అండ్ డ్రింక్స్ మీద డ్రింక్స్ లాగేస్తూనే ఉన్నాడు. అండ్ ఆ 1.5 hour లో తను కట్టిన బిల్ అరౌండ్ 49,000 రూపీస్. అండ్ ఆ బిల్ పే చేయడానికి తను యూజ్ చేసిన క్రెడిట్ కార్డ్ వాళ్ళ తాతది. బేసిక్ గా వాళ్ళ తాత పార్టీ చేసుకోమని చెప్పి క్రెడిట్ కార్డ్ ఇచ్చి పంపించినారు. నిజానికి అందరూ ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ద లీగల్ ఏజ్ ఆఫ్ డ్రింకింగ్ ఇన్ మహారాష్ట్ర is 25 years. 25 years of age కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ సర్వ్ చేయొద్దు, అమ్మొద్దు కూడా. తను 1.5 hour అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత 12 o'clock కి పబ్ క్లోజ్ కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు ఇంకొక లేట్ నైట్ పబ్ కి మూవ్ అయినారు. దాని పేరే బ్లాక్. ఆ క్లబ్ లో వాళ్ళు 2 hours స్పెండ్ చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయినారు. ఇంటికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయితే అయినారు, కాకపోతే అది వాళ్ళ ఓన్ వెహికల్స్ లో. ఇప్పుడు టైం 2 o'clock in the night, 19th May సండే. నౌ లెట్స్ టాక్ అబౌట్ ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. వేదాంత్ అగర్వాల్ వెహికల్ ఏదైతే ఉందో అది పోర్ష్ టైకాన్. వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జూరియస్ అండ్ ఎక్స్పెన్సివ్ ఈవీ వెహికల్ అది. దాని ప్రైస్ ఆల్మోస్ట్ 2 crores పైనే ఉంటది. అండ్ ఆ వెహికల్ బర్త్డే గిఫ్ట్ గా వాళ్ళ తాత తనకు కొనిపించారు. అండ్ ఈ కార్ ని ఫుల్ గా తాగున్న వేదాంత్ అగర్వాల్ డ్రైవ్ చేస్తున్నాడు. అరౌండ్ 30 minutes తర్వాత 2:30 AM కళ్యాణి నగర్ రోడ్ లో ఆల్మోస్ట్ 150 km/h స్పీడ్ లో కార్ వెళ్లి ఇప్పుడే యూటర్న్ తీసుకొని అటువైపు వెళ్లిన బైక్ ని గుద్దింది. ఆ టైంలో ఆ క్రాష్ సౌండ్ విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు గ్యాదర్ అయినారు. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. బైక్ మీద ఉన్న 2 ప్యాసింజర్స్ ఆ కార్ స్పీడ్ మీద వచ్చి గుద్దిన ఇంపాక్ట్ కి అక్కడికక్కడే చనిపోయినారు. వీళ్ళ పేరు అనీష్ అండ్ అశ్విని. ఇద్దరు ఐటీ ఎంప్లాయీసే అండ్ ఒక్కటే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ క్రాష్ లో వాళ్ళు అక్కడికక్కడే కన్ను మూసారు.
అసలు ఆ కార్ ఎంత స్పీడ్ గా వచ్చి ఆ బైక్ ని గుద్దిందంటే ఆ క్రాష్ తర్వాత అశ్విని బాడీ 20 feet దూరంలో వెళ్లి పడ్డది అండ్ అనీష్ బాడీ ముందు ఉన్న కార్ కి గుద్దుకొని కింద పడ్డది. అసలు అక్కడ ఏం జరిగింది అన్న మెసేజ్ వాళ్ళ మైండ్ ప్రాసెస్ చేసే ముందే వాళ్ళు చనిపోయినారు. అంత ఘోరంగా ఉంది ఆ ఇంపాక్ట్. కార్ క్రాష్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయినాయి అండ్ ఆ కార్ లో ఉన్న ప్యాసింజర్స్ బయటికి రావడానికి ఎస్కేప్ అవ్వడానికి అంత టైం కూడా లేదు. ఇక్కడ బయట ఉన్న జనాలే డోర్స్ ఓపెన్ చేసి వాళ్ళని బయటికి తీసినారు అండ్ తాగి డ్రైవ్ చేస్తున్న వేదాంత్ అగర్వాల్ ని అక్కడ ఉండి ఇన్సిడెంట్ లైవ్ గా చూసిన ప్రతి ఒక్కడు కొట్టాడు అండ్ ఆ కార్ కి ముందు వెనకాల నంబర్ ప్లేట్ కూడా లేదు. వెహికల్ కొని 3 months అవుతున్నా కనీసం రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. హియర్ కమ్స్ ద సెకండ్ కల్ప్రిట్, పోలీస్. ఈ ఇన్సిడెంట్ జరిగిన ఆల్మోస్ట్ 1 hour కి అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే సునీల్ తింగడే వేదాంత్ అగర్వాల్ కస్టడీలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది. కానీ ఈ ఇన్సిడెంట్ లో నిజం ఏంటంటే 1.5 గంటలో ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన మనిషి తాగిన మందుకి 50,000 బిల్ కట్టిండంటే అండ్ సొంత ఒక 2 కోట్లు విలువ చేసిన ఒక కార్ ఉందంటే మీకు అప్పుడే వేదాంత్ అగర్వాల్ బ్యాక్గ్రౌండ్ ఏందో అర్థమైపోయి ఉండాలి. పూణేలో బాగా డబ్బులున్న బిజినెస్ మ్యాన్ లో వీళ్ళొక్కరు. వేదాంత్ అగర్వాల్ ఫాదర్ విశాల్ అగర్వాల్. ఇండియాలో వీళ్ళ పేరు మీద పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి. దే ఆర్ ఆల్సో ఇన్ రియల్ ఎస్టేట్. నిజానికి ఆ టైంలో ఎమ్మెల్యే అక్కడ రావడానికి కారణం కూడా విశాల్ అగర్వాల్ అండ్ పోలీస్ వాళ్ళు కూడా వేదాంత్ అగర్వాల్ ని చాలా బాగా చూసుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు పోలీసు వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని పర్సనల్ అపియరెన్స్ టెస్ట్. మనిషి ఒక బిహేవియర్ లోనే తెలిసిపోతుంది అతను తాగిండా లేదా అని చెప్పి. లైక్ మాట్లాడడం, నడవడం, స్మెల్ ఇలాంటివన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్. బాడీలో ఆల్కహాల్ కాంటెంట్ ఎంత ఉందో అని చెప్పి తెలిసిపోతుంది. అవన్నీ చేసి ఒక రిపోర్ట్ ఫార్మ్ చేయాలి. కానీ నిజానికి వేదాంత్ అగర్వాల్ మీద 8 hours వరకు ఒక్క టెస్ట్ కూడా చేయలేదు. మీరే ఆలోచించండి, రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు. హార్డ్లీ 10 seconds లో రిజల్ట్ ఏందో తెలిసిపోతుంది. కనీసం అలాంటి చిన్న టెస్ట్ కూడా చేయలేదు, ఏం రిపోర్ట్ కూడా ఫార్మ్ చేయలేదు. కానీ 1 గంట తర్వాత సేమ్ పోలీస్ స్టేషన్ కి 2 Mercedes కార్ వచ్చి ఆగినాయి. దాంట్లో పెద్ద పెద్ద పిజ్జా బాక్సెస్, బర్గర్ బాక్సెస్ లోపల తీసుకెళ్లినానని చెప్పి బయట వెయిట్ చేసే ప్రెస్ చెప్పడం జరిగింది. పిజ్జా బర్గర్స్ బాగా తింటే బ్లడ్ లో ఉన్న ఆల్కహాల్ పర్సెంటేజ్ తగ్గుతుందంట. సో మార్నింగ్ అరౌండ్ 11 o'clock కి ఎఫ్ఐఆర్ బుక్ చేసి బ్లడ్ టెస్ట్ చేసినారు. ఆ బ్లడ్ శాంపిల్స్ ని దగ్గరలో ఉన్న ససూన్ హాస్పిటల్ కి పంపించినారు. గెస్ వాట్, ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ లో బ్లడ్ లో ఆల్కహాల్ పర్సెంటేజ్ లేదు అని చెప్పి వచ్చింది. లేదు అంటే లేదు అని కాదు, ఉంది. కానీ ఆ బ్లడ్ శాంపిల్స్ ని హాస్పిటల్లో ఎవరో ఒకరు మార్చేసినారు. దీని గురించి కూడా మనం ఇంకో 2 minutes లో మాట్లాడుకుందాం. సో బ్లడ్ రిపోర్ట్ ఆల్కహాల్ కంటెంట్ నెగటివ్ అని వచ్చింది కాబట్టి పూణే జువెనైల్ జస్టిస్ బోర్డ్ వాళ్ళు వేదాంత్ అగర్వాల్ కి ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వడం జరిగింది. అండ్ all of this happens in under 15 hours. Early morning 3:30 యాక్సిడెంట్ జరుగుతాయి. అదే ఈవినింగ్ 6 o'clock కి తనకి బెయిల్ వచ్చేసింది. 15 freaking hours. ఒక 15 ఏళ్ల కుర్రోడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినోడు, డ్రింకింగ్ ఏజ్ లేకుండా డ్రింక్ చేసిన వాడు, 40 స్పీడ్ లో వెళ్లాల్సిన రోడ్ మీద 160 స్పీడ్ లో వెళ్ళిన వాడు, ఇద్దరిని చంపిండు. అలాంటోడికి 15 గంటల్లో బెయిల్ వచ్చేసింది. దీనికి పనిష్మెంట్ గా ట్రాఫిక్ రూల్స్ పైన 300 words ఎస్ఏ రాయమని చెప్పిండ్రంట. ఈ న్యూస్ వింటున్న నీకు నాకెంతైతే కాలుతుందో బయట ఇంటర్నెట్ లో జనాలకు కూడా అంతే కాలింది. అండ్ పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది ఎంటైర్ ప్రాసెస్ అండ్ ద సిస్టమ్. ది ఎంటైర్ ఇంటర్నెట్ వెంట్ అగేన్స్ట్ ఇట్. అప్పుడు వచ్చిందనమాట ఈ ఇష్యూ మీద సీరియస్నెస్. అండ్ ఈ ప్రాసెస్ లో సేమ్ అదే పోలీస్ స్టేషన్ నుండి 2 పోలీస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ చేసినారు. 19th కి బెయిల్ ఇచ్చి క్లోజ్ చేసిన కేసు మళ్ళీ 20th కి రీఓపెన్ అయింది. అండ్ ఈసారి ఎఫ్ఐఆర్ బుక్ చేసిన దాంట్లో వేదాంత్ అగర్వాల్ ఫాదర్ విశాల్ అగర్వాల్ పైన కూడా కేసేసినారు. ఎందుకంటే కొడుకు ఒక మైనర్ కాబట్టి తన ఫాదర్ కార్ ఇచ్చి సపోర్ట్ చేసినారు కాబట్టి. కానీ ఈ సార్ చాలా షార్ప్ కాబట్టి పూణే వదిలేసి వేరే ఎక్కడికో వెళ్లి దాచుకున్నారు. ఇంటర్నెట్ లో రియాక్షన్ చూసిన తర్వాత పోలీసు వాళ్ళు చాలా షార్ప్ అయిపోయినారు. అండ్ విత్ ఇన్ 1 day లోనే అతన్ని పట్టుకున్నారు. మరి స్టార్టింగ్ లో క్రెడిట్ కార్డ్ ఇచ్చి పార్టీ చేసుకోమన్న తాతయ్య కూడా బయటే ఉన్నారుగా. మరి కొడుకు మనవడు ఇద్దరు జైల్లో ఉన్నారు. ఆ బాధ తట్టుకోలేక బయట ఉన్న తాతగారు లాయర్స్ ని పట్టుకొని ఒక మంచి ప్లాన్ వేసినారు. అసలు ఆ రోజు కార్ డ్రైవ్ చేసింది, యాక్సిడెంట్ చేసింది వేదాంత్ అగర్వాలే కాదు, ఇదంతా చేసింది ఒక డ్రైవరే అని చెప్పేసి ఒక కొత్త డ్రామా ఆడినారు. డ్రైవర్ కూడా నిజానికి ఆ టైంలో ఒప్పుకున్నాడు ఇది చేసింది నేనే అని చెప్పి. కానీ ఇంటర్నెట్ మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎన్నో వీడియోస్ వచ్చినాయి. ఆ వీడియోస్ లో ఎక్కడ కూడా డ్రైవర్ కనిపించలేదు. అండ్ ఆ ఇన్సిడెంట్ లైవ్ గా చూసిన వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అగర్ ఉస్కే గాడి కే ఎయిర్ बैग नहीं खुलते ना
तो वो आगे निकल जाता था। एयर बैग खुलने से क्या होगा, उसको आगे का कुछ दिखाई नहीं दे रहा। సో డ్రైవర్ తోని ఇంట్రాగేషన్ అయిపోయిన తర్వాత ఇంకొక నిజం బయటకు వచ్చింది. అసలు ఈ డ్రైవర్ కి ఆ మ్యాటర్ లో సంబంధమే లేదని చెప్పి. అసలు జరిగింది ఏంటంటే, రీసెంట్ గా జైల్ కి వెళ్లిన తండ్రి విశాల్ అగర్వాల్, బయట ఉన్న ముసలి తాత ఇద్దరు డ్రైవర్ ని పట్టుకుని డ్రైవర్ ఫోన్ లాక్కొని ఒక రోజు మొత్తం హోమ్ అరెస్ట్ చేసినారు. ఆ రోజు డ్రైవింగ్ చేసింది నువ్వే అని చెప్పి ఒక్కొక్కపోతే చంపేస్తారు అని చెప్పినారంట. ఆఖరికి ఆ రూమ్ నుంచి డ్రైవర్ ని బయటికి తీసుకొని వచ్చింది కూడా వాళ్ళ వైఫే అంట. ఈ నిజాలన్నీ డ్రైవర్ ఇంట్రాగేషన్ లో చెప్పి సరెండర్ అయిపోయినాడు. అండ్ ఒక మనిషిని కిడ్నాప్ చేస్తున్నందుకు అండ్ ఒక ఇష్యూని సైడ్ ట్రాక్ చేసినందుకు బయట తిరుగుతున్న తాత మీద కూడా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేశారు. తీసుకొచ్చి ఆయనని కూడా లోపలేసినారు. అసలుడే గాని మహానుభావుడు. సో 3 జనరేషన్స్ కి సంబంధించిన 3 జైల్లో ఉన్నారు. కానీ ఇంట్రాగేషన్స్ మాత్రం ఎక్కడ ఆగలేదు. సస్పెండ్ చేసిన 2 పోలీసు వాళ్ళని కూడా ఇంట్రాగేషన్ చేసినారు. అండ్ దట్ ఇంట్రాగేషన్ లెడ్ దెమ్ టు ద హాస్పిటల్. వేదాంత్ అగర్వాల్ బ్లడ్ శాంపిల్స్ పంపించిన హాస్పిటల్లో కూడా ఇంట్రాగేషన్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ అగైన్ దిస్ ఇస్ ద మోస్ట్ హారిబుల్ థింగ్, ఆ బ్లడ్ శాంపిల్స్ ని చెక్ చేసిన డాక్టర్ వచ్చిన రిపోర్ట్స్ అన్ని డస్ట్బిన్ లో పడేసి వేరే ఒక హెల్దీ మనిషి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని రిపోర్ట్స్ లో సబ్మిట్ చేసినాడు. అండ్ ఈ బ్లడ్ శాంపిల్స్ చేంజ్ చేయడానికి కూడా ఆ డాక్టర్స్ తీసుకున్న అమౌంట్ 3 lakhs రూపీస్. అండ్ ఈ డాక్టర్స్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేసేసినారు. కానీ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, అసలు ఎవరు బ్లడ్ శాంపిల్స్ తో రీప్లేస్ చేసినారు అని చెప్పి. అండ్ హియర్ కమ్స్ వన్ మోర్ కల్ప్రిట్ ఇన్ ద గేమ్. ఆ బ్లడ్ ఎవరిదో కాదు, వేదాంత్ అగర్వాల్ వాళ్ళ మదర్. ఈ బ్లడ్ శాంపిల్స్ అన్నిటిని ఎక్స్చేంజ్ చేయించింది, ఈ ప్రూఫ్స్ అన్నిటితో ట్యాంపర్ చేసింది. అండ్ ఆ డాక్టర్స్ కి 3 లక్షల రూపాయల లంచం ఇచ్చింది వాళ్ళ అమ్మనే. అండ్ ఇంట్రాగేషన్ తర్వాత వాళ్ళ మమ్మీని కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినారు. ఆ కొడుకు చేసిన ఒక ఎదవ పనికి ఆ కొడుకు అరెస్ట్ అయినాడు. దాన్ని సైడ్ ట్రాక్ చేపిద్దాము అని చెప్పి అనుకున్న తండ్రి అరెస్ట్ అయినాడు. రాంగ్ ట్రాక్ పట్టిద్దాం అనుకున్న తాత కూడా అరెస్ట్ అయినాడు. ప్రూఫ్లు మార్చేసిన తల్లి కూడా అరెస్ట్ అయింది. బట్ హూ ఇస్ గోయింగ్ టు కేర్ అబౌట్ దోస్ 2 innocent souls who lost their lives during this entire incident? వాళ్ళ పొజిషన్స్ ఇంకెంత దారుణంగా ఉంటది. అండ్ స్టార్టింగ్ లో టాగోర్ డైలాగ్ ఒకటి పెట్టినాం కదా, మన దేశంలో అడుగడుగునా లంచం, మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం. దాని రెఫరెన్స్ తో ఈ కేసులో ఎంత మంది కరప్టెడ్ మనుషులు ఉన్నారో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పబ్ మేనేజ్మెంట్ 17 years పిల్లోన్ కి ఆల్కహాల్ ఎట్లా సర్వ్ చేసినారు, అసలు ఐడి చెక్ చేయకుండా లోపల వెళ్ళడానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు. అండ్ లేటర్ ఆన్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత 4 తీసేసినారు. సెకండ్ కరప్టెడ్ పీపుల్ పోలీసులు. చేయాల్సిన బ్లడ్ టెస్ట్ చేయలేదు, రిపోర్ట్ ఫార్మ్ చేయలేదు. 2 పోలీస్ ఆఫీసర్స్ ని సస్పెండ్ అయితే చేసినారు. కానీ దీని వెనకాల ఇంకా ఎంత మంది పోలీస్ ఆఫీసర్స్ ఉంటారో మీ అందరికీ తెలుసు. థర్డ్ కరప్టెడ్ పీపుల్ పూణే జువెనైల్ జస్టిస్ బోర్డ్. అతను ఏజ్ 17 అయినా సరే అతను చేసిన క్రైమ్ చాలా పెద్దది కాబట్టి ఈ కేసులో అడల్ట్ లాగా ట్రీట్ చేసి పనిష్మెంట్ ఇవ్వచ్చు, కానీ ఆ జడ్జ్ చేయలేరు. ఇష్యూ మొత్తం ని చాలా లైట్ గా తీసుకొని 15 hours లో బెయిల్ ఇచ్చేసి 300 words లో ఎస్సే రాయమన్నాడు. రీసెంట్ గా ప్రెస్ వాళ్ళు ఇతను ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళినప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇతను పారిపోయినాడు. అంతకన్నా దారుణం ఏంటంటే ఈ జడ్జ్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. అండ్ వీళ్ళు డిసైడ్ చేస్తారు రోడ్ సేఫ్టీ గురించి. ఫోర్త్ కరప్టెడ్ పీపుల్ డాక్టర్స్. డబ్బుకి ఆశపడి బ్లడ్ శాంపిల్స్ ఏ మార్చేసినారు. అండ్ ఫిఫ్త్ కరప్టెడ్ పీపుల్ హిస్ ఓన్ ఫ్యామిలీ. ఇవన్నీ వాళ్ళ వల్లనే జరిగినాయి కాబట్టి. ఇదంతా జరిగిన తర్వాత కూడా చనిపోయిన వాళ్ళనైతే మనం వెనకకు తీసుకొని రాలేం కదా. కానీ జస్టిస్ అనేది ఒకటి ఉంటది. ఇంటర్నెట్ ఒకవేళ అలా క్వశ్చన్ చేయకపోతే ఈ మ్యాటర్ అసలు సీరియస్ అయ్యేదే కాదు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేది కూడా కాదేమో. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే బిలీవ్ మీ, నెక్స్ట్ సాటర్డే ఇంకొక పబ్ లో అతను పార్టీ చేసుకునేవాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ లో చనిపోయిన అనీష్ అండ్ అశ్విని వాళ్ళ ఫ్యామిలీకి ఐ ఎక్స్టెండ్ మై సిన్సియర్ కాండోలెన్సెస్. వీఆర్ ట్రూలీ సారీ ఫర్ యువర్ లాస్ అండ్ వీ హోప్ దట్ జస్టిస్ విల్ బీ డన్. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకా ఎవరితో జరగొద్దు అని చెప్పి కోరుకుంటున్నాం. రోడ్ సేఫ్టీని కరెక్ట్ గా ఫాలో అవ్వండి. డ్రింకింగ్ అండ్ డ్రైవింగ్ అస్సలు చేయకండి. మీకు ఇంకేమైనా చెప్పాలనుంటే కామెంట్స్ లో చెప్పండి. సీ యూ ఆల్ అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.